Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. హర్మూజ్లో మందు పాత్రలను అమరుస్తున్న ఇరాన్ పడవలను కాల్చివేయాలని డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. చిన్న బోట్లను వదిలిపెట్టొద్దని అమెరికా బలగాలకు ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. హర్మూజ్లో 3 రవాణా నౌకలపై ఇరాన్ IRGC బలగాలు కాల్పులు జరిపాయి. హిందూ మహాసముద్రంలో టెహ్రాన్ చమురుతో వెళ్తున్నటువంటి ట్యాంకర్ను సీజ్ చేశారు. జలసంధి పూర్తిగా అమెరికా నియంత్రణలోనే ఉన్నట్లుగా ప్రకటించారు. అమెరికా అనుమతిస్తే ఇరాన్ రాతి యుగానికి అంటూ కూడా ఇజ్రాయెల్ చేసినటువంటి కీలకమైనటువంటి కామెంట్ కూడా సంచలనంగా మారింది. లెబనాన్పై టెల్ అవీవ్ దాడుల్లో 5గురు మృతి చెందారు. ఇరాన్తో చర్చల పునఃప్రారంభానికి ఒత్తిడేమీ లేదని ట్రంప్ స్పష్టం చేశారు. చర్చలు ఒప్పందాలను స్వాగతిస్తామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రకటించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, హర్మూజ్ వేదికగా రకరకాలైనటువంటి వార్తలు, ఓడల్ని పేల్చేస్తాం, పడవల్ని పేల్చేస్తాం, కేబుల్స్ని పేల్చేస్తాం, ప్రపంచాన్ని ఇంటర్నెట్ లేని అంధకారంలోకి నెట్టేస్తాం. ఏంటి రకరకాలుగా హర్మూజ్ జలసంధి వేదికగానే ఇన్ని రకాల ఇబ్బందులు ప్రపంచాన్ని పెట్టచ్చా అనేది ఒకంత తేటతలమైనటువంటి పరిస్థితి. ఇది మా అధీనంలో ఉందంటే మా అధీనంలో ఉందని ఇటు ఇరాన్, అమెరికా ప్రకటించుకోవడం, మళ్ళీ ఇరాన్ ఒక అనుకూలమైనటువంటి ప్రకటన చేయడం, చర్చల ఒప్పందాలను మేము స్వాగతిస్తాం అనేటువంటి ఒక మాట కూడా ఇరాన్ నోట్ నుంచి వచ్చింది. అంటే తలొగ్గిందా, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల ఒత్తిడిని తట్టుకొని దీనికి సంబంధించి ఇక తప్పదు అనేటువంటి ఒక దారిలోకి వచ్చింది అనేటువంటి కోణంలో చూడాలంటారు. ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? ఇక్కడ మనం ఒక ముందు అంటే ఈ టాపిక్ మాట్లాడుకునే ముందు ఇరాన్ అధ్యక్షుడు చేసినటువంటి ఒక ప్రకటన, అంటే ఇక్కడ ఇరాన్ అధ్యక్షుడు అంటే పౌర నాయకులుగా అక్కడ ప్రాధాన్యత ఉండదు, ఎందుకంటే యుద్ధం మొత్తాన్ని కూడా సుప్రీం లీడర్ లేదంటే IRGC వీళ్ళు మాత్రమే నడిపిస్తున్నారు. అక్కడ విదేశాంగ శాఖ మంత్రులు లేదంటే పార్లమెంట్ స్పీకర్కి ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏంటంటే చర్చల్లో కూర్చోవడానికి లేదంటే ఏదన్నా సంప్రదింపులు జరపడానికి తప్ప వాళ్ళ నిర్ణయాలు తీసుకునేటువంటి అంటే IRGC తీసుకునేటువంటి నిర్ణయాలను మాత్రమే వాళ్ళు బయట సమాజానికి ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే వాళ్ళు చర్చల్లో కూర్చున్నా సరే IRGC ఏ ఆదేశాలు ఇస్తుందో ఆ ఆదేశాలను తీసుకెళ్ళి అక్కడ చర్చల్లో వాళ్ళు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు సరే ఇక అసలు విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి సంబంధించి అంటే ఇక్కడ హార్మూజ్ జలసంధి విషయంలో కానీ లేదంటే అక్కడ అరేబియా సముద్రంలో ఉన్నటువంటి బ్లాకేడ్ అంటే ఇరాన్ నౌకలను పూర్తి స్థాయిలో దిగ్బంధనం చేయడానికి అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అత్యంత వివాదాస్పదం. ఎందుకు అని అంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఇరాన్ తాను ఏం చేయాలో అది చేస్తూ వస్తుంది. వాళ్ళు స్పూఫింగ్ ద్వారానో లేదంటే ఏఎస్ అంటే ఈ ట్రాకింగ్ సిస్టమ్ ఆపేసి వెళ్ళడం, ఏదో ఒకటి ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్ ఇవన్నీ ఆపేసి వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకి జరగాల్సిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇక్కడ కొంత అంటే చిన్న చిన్న పడవలను కాల్ చేయండి లేదంటే అవన్నీ చేయండి అనేది అయితే ఇతను ఆలోచనగా కంటే కూడా అంటే ఇతను అది కోరుకుంటున్నాడు. దాన్ని అమలు చేయడానికి అతను ఒక కొత్త అధికారిని కూడా తీసుకొచ్చాడు అనేది మనకి అందుతున్నటువంటి సమాచారం. ఎందుకనంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు అమెరికన్ నేవీలో కొన్ని కీలక పరిణామాలు ఎప్పుడైనా యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా జరుగుతూ వస్తున్నాయి. తాజాగా కీలక పరిణామం జరిగింది. ఒక వైట్ హౌస్ లో నేవీకి సంబంధించి ఝాన్సీ ఫెలాన్ అనేటువంటి నేవీ అధికారి తప్పుకున్నాడు. ఆ తర్వాత నుంచే ఇక్కడ దీనికి సంబంధించి కొంత దూకుడుగా ఈ హార్మోజ్ జలసంధిలో కానీ నౌకానయన దిగ్బంధనానికి సంబంధించి కానీ కొంత దూకుడుగా అడుగులు అయితే పడుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడైతే ఫెలన్ అనేటువంటి అధికారికి తన మాట వినేటువంటి అధికారికి మాస్టర్ అని చెప్పేసి తాను ఏం చెప్తే చేసేటువంటి అధికారికి ట్రంప్ బాధ్యతలు ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి కూడా అతను ఈ నౌకానయన దిగ్బంధనానికి సంబంధించి కానీ ఈ చిన్న పడవలను ఆపేయండి, కాల్ చేయండి, ఇవన్నీ ఆదేశాలన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఎంతవరకు ఫలిస్తుంది, దీన్ని ఇరాన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇరాన్ ఇప్పుడు తలొగ్గేటువంటి పరిస్థితిలో కూడా లేదు. అలాగే వాళ్ళు కూడా మనం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ కామెంట్స్ కూడా చూస్తే అతను ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశాడు. అంటే కొత్త కార్డ్స్ అన్ని బయటకు తీస్తాము, అంటే కొత్త వ్యూహాలన్నీ మా దగ్గర ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అతను చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇరాన్ తలొగ్గిందని మనం అనుకోవడానికి లేదు, అలాగే అమెరికా పై చేయి సాధించిందని అనుకోవడానికి అసలు లేదు. హర్మూజ్ విషయంలో రోజుకొక పరిణామం, పూటకో ప్రకటన, గంటకొక దాడి అన్నట్టుగా కూడా ఉంది కదా సిచ్యువేషన్. రోజుకొక రకంగా కూడా ఈ తీరు వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకరోజు చర్చలు అంటారు, మరొక రోజు మేము కాల్పుల విరమణ అంటాం, మళ్ళీ తర్వాత కాల్పుల విరమణను ఉల్లంఘించామంటాం, ఇమీడియట్గా బాంబులు వేసేస్తామంటాం. ఇమీడియట్గా ఇరాన్ కూడా దానికి తగ్గట్టు మేము కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నాం, అండర్ గ్రౌండ్ కేబుల్స్ని, ఇంటర్నెట్ కేబుల్స్ అన్నిటిని కూడా పేల్చివేస్తాం,
ఏంటి ఈ మిక్స్డ్ రియాక్షన్స్, దాన్ని ఎలా చూడాలి? ఇక్కడ ఒకటి హార్మోజ్ జల్స్ అనే విషయంలో ట్రంప్ కి కంట్రోల్ ఉంది అనుకోవటం ప్రపంచాన్ని అతను పెడుతున్నటువంటి భ్రమ. అతనికి హార్మోజ్ జల్స్ అనే మీద అతనికి ఎటువంటి కంట్రోల్ కూడా లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మనం గతంలో చూసుకున్నా సరే అతను పదే పదే హార్మోజ్ జల్స్ అనే స్ట్రైట్ ఆఫ్ ఇరాన్ అని లేదంటే మరి ఏదో తనకు నచ్చినటువంటి కామెంట్స్ ఏదో రకంగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇలా ఇప్పుడు హార్మోజ్ జల్స్ అందులో పూర్తి కంట్రోల్ ఈ అండర్ క్రూయిజ్ మిసైల్స్ కానీ లేదంటే అంటే నౌకలను బెయిల్ చేసేటువంటి క్రూయిజ్ మిసైల్స్ కానీ రాడార్లకు దొరకకుండా ఉండేటువంటివి కానీ అలాగే సీ మైన్స్ విషయంలో కానీ అలాగే అక్కడ ఇప్పుడు మీరు చెప్పినటువంటి అండర్ వాటర్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచం మొత్తానికి కూడా ఇంటర్నెట్ అందించేటువంటి కేబుల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అందించే వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అది జరిగితే మాత్రం పరిస్థితి చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అక్కడ అది చేయగలిగే సామర్థ్యం కూడా ఇరాన్కు ఉంది. కాబట్టి ఇప్పుడు దాన్ని అడ్డుకోవడం అనేది ట్రంప్ అంటే ఇటు కూల్ గా ఉండాలా లేదంటే దూకుడుగా వెళ్లాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. వాస్తవానికి అంటే వారం రోజుల్లో అయిపోతుంది అనుకుంటున్న యుద్ధంలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు చర్చలు ఇవన్నీ కూడా ఏంటంటే ట్రంప్ కి ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఎగ్జిట్ ప్లాన్ లేకనే ఇదంతా కూడా జరుగుతుంది అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్, ఇండియాలో ఉండేటువంటి ఇరాన్ ఎంబసీ ఒక ట్వీట్ను కూడా చేసినటువంటి పరిస్థితి, ట్రంప్ కళ్ళు తెరిచి చూడు భారతదేశం ఏ విధంగా ఉందో అనేటువంటి ఒక అంశానికి సంబంధించి ట్రంప్ ఇండియా మీద స్పందించినటువంటి విధానానికి అంటే ఇండియాలో ఉన్నటువంటి ఎంబసీ ఒకలాగా మాట్లాడుతుంది, అక్కడ నౌకల విషయంలో ఒకలాగా ప్రవర్తిస్తుంది అనేటువంటి పరిస్థితి. అంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఇరాన్ కూడా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుందా భారత్ విషయంలో అనేటువంటి మాట అమెరికా అంటే ట్రంప్కి తలొగ్గి అనే కొన్ని మిక్స్డ్ కామెంట్స్ కూడా అనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ నాకున్నటువంటి అంటే నేను చదువుతున్నటువంటి సమాచారం ప్రకారం కానీ దేని ప్రకారం చూసినా సరే అక్కడ జరుగుతున్నటువంటి నష్టాన్ని అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక కీలక అంశాన్ని మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఇరాన్ తో భారత్ చేసుకున్నటువంటి చమురు ఒప్పందం అంటే తాత్కాలిక ఒప్పందంగానే చెప్పుకోవచ్చు. ఈ ఒప్పందంలో భాగంగా చైనాకు సంబంధించినటువంటి కరెన్సీ ఏదైతే ఉందో యువాన్ లో చెల్లింపులు చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ ఏప్రిల్లో ఐసిఐసిఐ చైనా బ్రాంచ్ ద్వారా వీళ్ళు చెల్లింపులు కూడా చేశారనేది మనకున్నటువంటి సమాచారం. కాబట్టి ఇటువంటి సమయంలో కొంత అంటే ఈ నౌకల్ని ఆపేయటం కానీ ఇవన్నీ కూడా కొంత భారత ఆగ్రహానికి కొంత కారణమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఐఆర్జీసీకి అలాగే అక్కడ నేవీకి ఐఆర్జీసీలో ఉన్నటువంటి నేవీ విభాగానికి అక్కడ కొంత సమాచార లోపం ఉంది అంటే కమ్యూనికేషన్ సమస్య వల్ల జరిగింది అనేది ఇరాన్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఇక్కడ ఇరాన్ ఎంబసీ కానీ వీళ్ళందరూ కూడా కొంత దీన్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. అయితే ఇప్పుడు భారత నౌకలకైతే ఎటువంటి ఇబ్బంది కలిగించబోము అనేది ఇరాన్ దాదాపు బ్యాక్గ్రౌండ్ లో చెప్పింది అనేది అప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వినపడుతున్నటువంటి మాట. ఎస్, అంటే ఇప్పుడు ఇరాన్ చేసినటువంటి ప్రకటన బట్టి చూస్తే పెజెష్కియాన్ కూడా అంటే మేము కాల్పుల విరమణ ఒప్పందానికి కానీ చర్చలకు కానీ సంధికి కూడా మేము ఓకే అంటే స్వాగతిస్తున్నాం అనేటువంటి మాట చెప్పారంటే అంతర్గతంగా వచ్చినటువంటి ఒత్తిడి ఒక కారణం అంటారా? రోజు రోజుకు దిగజారిపోతున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఒక కారణం అంటారా? మనమే ఒంటరి అయిపోతున్నాం, ప్రపంచం మొత్తం ఐకమత్యంగానే ఉంది అనేటువంటి ఒక కోణాన్ని ఇరాన్ గమనించింది, అందుకే అలాంటి కామెంట్స్ చేసిందనే విమర్శలు కూడా ఉన్నాయి. దాని ఎలా అయితే ఇక్కడ ఇరాన్ ప్రెసిడెంట్ మాటలకు వాల్యూ తక్కువ ఉంటుంది అనే విషయం అయితే ముందు మనం గ్రహించాలి. ఎందుకనంటే అక్కడ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ నిన్నే అతను చేసినటువంటి ట్వీట్ లో మేమంతా కూడా ఇరాన్ లో తీవ్రవాదులు లేరు, మితవాదులు లేరు, మేమందరం కూడా ఇరానియన్లు, మేమందరం విప్లవకారులు అంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అలాగే మేమంతా సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి పూర్తి విధేయులము, అలాగే ప్రజలు అలాగే ప్రభుత్వం మధ్య ఐక్యత ఉంది అనేది కూడా అతను చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అలాగే ఇక్కడ కొంత అంటే మేము చర్చలకైనా సిద్ధమే, యుద్ధానికైనా సిద్ధమే అనే విధంగా వాళ్ళు చెప్పారు. కాకపోతే ఇక్కడ అంతర్జాతీయ మీడియా కూడా కొన్ని మాటలను కట్ చేసి రాయటం కానీ ప్రచారం చేయటం కానీ చేస్తుంది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు అంటే ఇరాన్ ఒక 2-3 రోజుల క్రితం చేసినటువంటి ఒక కామెంట్ ఇరాన్ని ఇబ్బంది పెడితే ప్రపంచం ఎలా ఇబ్బంది పడుతుందో ఇది ఒక శాంపిల్ మాత్రమే అనే ఒక అంటే గర్వంతో కూడిన కామెంటా, ఒక పొగరుతో ఉన్నటువంటి కామెంటా, లేకపోతే మేము ఎవరికి లొంగం, మమ్మల్ని ఇబ్బంది పెడితే ప్రపంచం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో మీరే చూస్తున్నారు కదా అనే ఒక కోణంలో ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, దాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ప్రపంచం మాట్లాడేటువంటి అంటే ముందు ప్రపంచ దేశాలు కానీ లేదంటే వీళ్ళందరూ కూడా మాట్లాడే ముందు అక్కడ అమెరికాని కంట్రోల్ చేసే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేయాలి. అయితే ఇక్కడ ఇరాన్ పొగరు అనేది మనం ఎందుకు అనుకోవాలి, దాన్ని ఆ కోణంలో చూడటం కంటే కూడా ఆత్మగౌరవం అనే కోణంలోనే మనం చూడాలి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అయితే ఇప్పుడు మనం ఈ ఫిబ్రవరి 28 వాళ్ళు ఫస్ట్ దాడి చేయలేదు, లేదంటే గతంలో కూడా వాళ్ళు వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేయలేదు, లేదంటే అమెరికా బేసుల మీద దాడి చేయలేదు. ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా అమెరికా చేసినటువంటి దాడులు లేదంటే ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వాళ్ళు అంటే
ప్రపంచం ఇబ్బంది పడుతుందని ఇప్పుడు వాళ్ళ చమురుతో ప్రపంచానికి అవసరం ఉంది. ఇప్పుడు భారత్కి అవసరం ఉంది, గ్యాస్ తో అవసరం ఉంది, హార్మోజ్ జలసంధితో అవసరం ఉంది, అటు చైనాతో అవసరం ఉంది. ఇటన్ని దేశాలు కూడా ఇరాన్ మీద ఆధారపడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి సమయంలో దీనికి సంబంధించి ఇరాన్ తప్పు పట్టడానికి లేదు. ఓకే, తప్పు అంటే ఇప్పుడు తప్పు ఒక పక్క రెండు పక్కల అంటే 50-50 కంటే కూడా 45-55 కిందే మాట్లాడుతుంది ఈ యుద్ధానికి సంబంధించి. అంటే అమెరికాదే తప్పు ఎక్కువగా ఉంది. ఇజ్రాయెల్ మాట వినే, ఇజ్రాయెల్ లాబీయిస్టుల మాట వినే అమెరికా యుద్ధంలోకి దిగింది, ఇరాన్ లో రెచ్చగొట్టింది అనేది నేను నమ్మేటువంటి, నేనే కాదు ప్రపంచ అంతర్జాతీయ మీడియా కూడా అదే చెప్తోంది. అలాగే అక్కడ ఉన్నటువంటి అమెరికన్ మీడియా కూడా ట్రంప్ ను ఏకపారేయడానికి కూడా ఇదే ప్రధాన కారణం. అంటే హార్మోన్ జలసంధి విషయంలో కానీ, లేదంటే మరికొన్ని అంశాలకు సంబంధించి ఏదైతే బ్లాక్ హెడ్ ఏదైతే ఉందో దాని విషయంలో కూడా అమెరికన్ మీడియా మొత్తం కూడా ట్రంప్ కు వ్యతిరేకంగానే ఉంది. అలాగే అటు యూరోప్ కంట్రీస్ కూడా అంటే అసలు హార్మోజ్ జలసంధి విషయంలో బ్రిటన్ కూడా అమెరికాకు వ్యతిరేకంగా అడుగులు వేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ట్రంప్ తో సంబంధం లేకుండానే మనం ముందుకెళ్దాం అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇరాన్ తప్పని మనం అనుకోలేము. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అయితే మరింత పెరిగిపోతున్నాయి. హర్మూజ్లో మందు పాత్రలను అమరుస్తున్న ఇరాన్ పడవలను కాల్చివేయాలని డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి ఆదేశం మరొక పెను సంచలనానికి అయితే దారితీసింది. చిన్న బోట్లను కూడా వదిలిపెట్టద్దు అని అమెరికా బలగాలకి ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు అనంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హర్మూజ్లో 3 రవాణా నౌకలపై ఇరాన్ IRGC బలగాలు కాల్పులు కూడా జరిపాయి. హిందూ మహాసముద్రంలో టెహ్రాన్ చమురుతో వెళుతున్నటువంటి ట్యాంకర్ను కూడా సీజ్ చేయడం మరింత ఆగ్రహానికి గురిచేసింది. జలసంధి పూర్తిగా అమెరికా నియంత్రణలోనే ఉన్నట్లుగా ట్రంప్ అయితే ప్రకటించారు, కానీ వాస్తవ పరిస్థితి అది కాదు అని ఇరాన్ అయితే ఖండిస్తోంది. అమెరికా అనుమతిస్తే ఇరాన్ రాతి యుగానికే అనేటువంటి మరొక సంచలనమైనటువంటి కామెంట్ ఇజ్రాయెల్ కూడా చేసింది. అంటే ఆ ప్రకటన సారాంశం దాడి చేయడానికి మేము రెడీ, భూస్థాపితం చేస్తాం ఇరాన్ను అనేటువంటి రీతిలో ఇజ్రాయెల్ చెప్తోంది. ఇక లెబనాన్పై టెల్ అవీవ్ దాడిలో 5 మృతి చెందారు. ఇరాన్తో చర్చల పునఃప్రారంభానికి ఒత్తిడేమీ లేదని ట్రంప్ స్పష్టం చేయడం, చర్చలు ఒప్పందాలను స్వాగతిస్తామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రకటించడం కూడా ఒకంత మిక్స్డ్ రియాక్షన్, అలాగే కన్ఫ్యూజన్ స్టేట్మెంట్కి దారితీసిందని చెప్పాలి.